సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. హైదరాబాద్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయిపోయిందని చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ మూవ్మెంట్ కావడంతో ఇటు హైదరాబాద్కి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ కొంత డౌన్ అయిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఎన్నికలు కూడా ముగిసాయి, పోలింగ్ కూడా అయిపోయింది, ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి కొంచెం రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఇటు హైదరాబాద్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విజయవాడ హైవే మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చూపిస్తూ వస్తున్నారు. సో ఇలాంటి టైంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని చాలా రోజులుగా మనం వింటూ ఉన్నాం. డౌన్ అయిన పరిస్థితిలో ఇన్వెస్టర్స్ ఎక్కడ కొంటే బాగుంటుంది? లో ఇన్వెస్ట్మెంట్లో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటి? ఇలాంటి రియల్ ఎస్టేట్లో చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ ఈ రోజు ఇంటర్వ్యూలో సమాధానం తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ చంద్రశేఖర్ గారు ఈరోజు నాతో పాటు ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి. సో చాలా కాలంగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం రియల్ ఎస్టేట్కి సంబంధించి. చాలా డౌన్ అయిపోయింది పరిస్థితి, కొంత స్ట్రగుల్గా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది. సో ఎలక్షన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి, పోలింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఈ టైంలో రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ గవర్నమెంట్ కొన్ని చేంజెస్ చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. హైదరాబాద్లో గవర్నమెంట్ తీసుకొచ్చిన మార్పులు ఏంటి? రియల్ ఎస్టేట్లో పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్ హైదరాబాద్లో? ప్రజెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్గా అంటే లేదు. కానీ ఈ అందరు ఏమంటారంటే ఎలక్షన్ల తర్వాతనే ఇది అయిపోతుంది, అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటున్నారు. కానీ గత 5 years నుంచి చూసుకుంటే, గత 5 yearsలో అంటే ఫస్ట్ టైం కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి ఒక 2 years రియల్ ఎస్టేట్ అది అయిపోయింది. కోవిడ్ తర్వాత అంటే పోస్ట్ కోవిడ్లో రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా జరిగింది. చాలా అబ్నార్మల్ రియల్ ఎస్టేట్ జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 per square yard ఉన్నది 20,000 కూడా వెళ్ళిపోయిన సాచురేషన్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రిసెషన్ వచ్చింది. రిసెషన్ వచ్చి కంప్లీట్గా స్టాగ్నెంట్లోకి వెళ్ళిపోయింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పుడు కూడా స్టాగ్నెంట్లోనే ఉంది. ఏదో అడపదడప అక్కడక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతుంది తప్పిస్తే అద్భుతంగా ఏం జరగలేదు. ఎలక్షన్స్కి ముందు తెలంగాణ గవర్నమెంట్లో ఏం అద్భుతాలు ఏం జరగలేదు. ఆ తర్వాత ఎలక్షన్స్లో గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరైనా కొంచెం వెయిట్ చేస్తారు. ఈ గవర్నమెంట్ ఎటువైపు డెవలప్ చేయబోతుంది, ఎలా ముందుకెళ్తుంది, ఇవన్నీ చూస్తారు ఆబ్వియస్లీ. సో ఈ 6 months అవుతుంది గవర్నమెంట్ చేంజ్ అయ్యి కూడా. ఈ 6 months అనేది ఎప్పుడు ప్రతి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా ఒక 6 months నుంచి 1 year దాకా కొంచెం రియల్ ఎస్టేట్ అనేది పడిపోయినట్టుగానే ఉంటుంది. సో రియల్ ఎస్టేటు గత ప్రభుత్వం నుంచే అలాగే వెళ్తుంది. కొంచెం గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకొంచెం బాగా డౌన్ అయిపోవడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటున్నాము. బట్ ఆర్గానిక్గా కొన్ని ఏరియాస్లో రియల్ ఎస్టేట్ అద్భుతంగా జరుగుతుంది. అంటే ఆర్గానిక్గా గ్రోత్ అయ్యే ఏరియాలో సిటీ లైక్ ORR లోపల ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అండ్ ORRకి నియర్ బై ఖచ్చితంగా పెరిగే ఏరియాస్ కొన్ని ఉన్నాయి. అలాంటి ఏరియాస్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అద్భుతంగా రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. అసలు అంటే ఆర్గానిక్ గ్రోత్ జరుగుతూ ఉంది. బట్ లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారో లైక్ బాగా అంటే హైదరాబాద్ ORR నుంచి ఒక 50 kilometers 40 kilometers 60 kilometers వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేశారు. సో అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదో ఒకటి రావాలి కదా, లైక్ నీమ్స్ ఫార్మాసిటో అప్పుడు అవన్నీ ఉండేవి కాబట్టి అప్పుడు రియల్ ఎస్టేట్ జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు అవి ముందుకు తీసుకెళ్లారు. ఆల్రెడీ ఫార్మాసిటీ తీసుకెళ్ళట్లేదు. నీమ్స్ని కూడా ముందుకు తీసుకెళ్తారా లేదంటే వీళ్ళు ఎలా ముందుకెళ్తారు? అంటే ఈస్ట్ హైదరాబాద్ అంటున్నారు, అటువైపు ఏమైనా తీసుకొస్తారా? ఈ కన్ఫ్యూజన్లు ఏంటంటే ఎకర్స్ కొనేవాళ్ళు అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఆగిపోయారు తప్పిస్తే లోకల్లో రియల్ ఎస్టేట్ అద్భుతంగా జరుగుతుంది. ఓకే. సో ఈ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎక్కువగా ప్రజెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది ఏంటంటే ఈస్ట్ హైదరాబాద్ అని చెప్పి చెప్తారు. విజయవాడ హైవే, నియర్ విజయవాడ హైవే. సో ఏంటి నిజంగానే అక్కడ అంత డెవలప్మెంట్ ఉందా? ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి, అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏంటి మెయిన్ కారణం? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే జస్ట్ ఒక వైరల్ అవుతుంది. వెరీ రీసెంట్ టైంలో ఈస్ట్ హైదరాబాద్ని ఫోకస్ చేయబోతున్నారు. అటువైపు ఎక్కువ సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కాబట్టి అటువైపు ఫోకస్ చేస్తారు. కొంచెం ఒక 15,000 acres ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఈస్ట్ హైదరాబాద్లో ఉంది, అక్కడ కాన్సన్ట్రేట్ చేయబోతున్నారని చెప్పేసి ఒక రూమరు సంథింగ్ జరుగుతూ ఉంది రైట్ నౌ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే వాళ్ళు ఇప్పటివరకు అయితే వాళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి కానీ రిమైనింగ్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పటివరకు చేసింది ఏంటంటే లోకల్గా ORR లోపల కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ చేశారు. అంటే మూసీ నది ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసి
దాని పక్కన హైరేజ్ టవర్స్ కట్టాలి, ఇంటర్నేషనల్ హోటల్స్ కట్టాలనే కాన్సెప్ట్ ఒకటి రీసెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎస్ అండ్ మెట్రో ఎక్స్పాన్షన్ లోకల్ వరకే అంటే ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఒకటి, మియాపూర్ నుంచి పటాన్చేరు వరకు ఒకటి లోకల్ లైక్ అండర్ పాసెస్ కానీ ఇలాంటివి అంటే అనౌన్స్మెంట్లు చేయడం జరిగింది. అండ్ బయట ఓఆర్ఆర్ బయట చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మనము కంప్లీట్ చేద్దాము, విత్ ఇన్ 3 yearsలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి బయటికి సంబంధించి ఒకే ఒక అనౌన్స్మెంట్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్ అంతకుముందు ఉన్నదే, దాన్నే మళ్ళీ వీళ్ళు కొంచెం టైం తగ్గిస్తామన్నారు. బట్ అలైన్మెంట్ ఏదైతే ఉందో అలైన్మెంట్ని మళ్ళీ మారుస్తున్నామని చెప్పారు. అలైన్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ నార్త్ హైదరాబాద్లో అలైన్మెంట్ అయిపోయింది, ఫస్ట్ గెజిట్ అయిపోయింది, సెకండ్ గెజిట్ మిడిల్లో ఉంది, డిపిఆర్ వచ్చే స్టేజ్లో ఉంది. అంటే ల్యాండ్ పూలింగ్ అంతా స్టార్ట్ అయిపోయి కొంతవరకు ల్యాండ్ పూలింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీసుకెళ్ళి ఇంకొంచెం లాంగ్ తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ అలైన్మెంట్ చేస్తామని అంటున్నారు. ఇంకోటి అంటే ఓఆర్ఆర్ లోపల అర్బన్ క్లస్టర్ అని, ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో సెమీ అర్బన్ అని, ఆ తర్వాత రూరల్ అని, ఇవే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం మనకి అంటే అనౌన్స్మెంట్ చేసినాయి. బయట రీజనల్ రింగ్ రోడ్ తప్పిస్తే ఇంకేం అనౌన్స్మెంట్ చేయలేదు, అది అంతకుముందు నుంచి ఉన్నది. సో అయితే ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయితే జరుగుతుంది, ఎక్స్పాన్షన్ షూర్గా జరుగుతుందండి. ఓకేనా. ఇప్పుడు ఈస్టర్న్ హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ చెప్తుంది అది డెవలప్ చేస్తామని, సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అది నమ్మి ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? మనం అంటే ప్రోగ్రెసివ్ వేలో పాలిటిక్స్ జరిగితే నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనం చూస్తున్నాము ఫార్మాసిటీని బేస్ చేసుకొని ఎన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయో మనం చూసాము, ఎంతెంత ప్రైజ్కి వెళ్ళాయి అన్నీ మనం కల్లారా చూసాము. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా చూసాము ఈ ప్రభుత్వం మారిన తర్వాత. రేపు పొద్దున అంటే వీళ్ళు వస్తారు, ఈ 5 yearsలో అనౌన్స్మెంట్ చేస్తారు. అసలు ఫార్మాసిటీ చూడండి, గత 7-8 సంవత్సరాల నుంచి ఫార్మాసిటీ అసలు అద్భుతాలు జరగబోతున్నాయి. శాటిలైట్ టౌన్షిప్స్ 19,333 acres అని చెప్పేసి మనం అన్నీ చాలా ఇన్వెస్ట్ చేసేసాము. బట్ ఒక్కసారి గవర్నమెంట్ మారేసరికి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయాలి, ఇట్ ఈస్ స్క్రాప్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపొద్దున వీళ్ళు ఈస్ట్ హైదరాబాద్ అని చెప్పి అనౌన్స్ చేసి, ఏవో కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసి, వస్తున్నాయని చెప్పి అనౌన్స్ చేసి, మనం వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో గవర్నమెంట్ మారిన తర్వాత ప్రోగ్రెసివ్ వేలో దాన్ని ముందుకు తీసుకెళ్తే ఓకే. కానీ ప్రోగ్రెసివ్ వేలో ముందుకు తీసుకెళ్లకుండా మళ్ళీ దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా ఇంకో వైపు అని చెప్పి నార్త్ హైదరాబాద్ అని చెప్పి లాస్ట్కి మళ్ళీ అప్ హైదరాబాద్ అని పైకి చూపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అమ్మే వాళ్ళు బాగుంటున్నారు, ఓకేనా, అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు బాగుంటున్నారు. కానీ ఎవరైతే కొన్నారో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పుష్కలంగా ఉండాలంటే కొన్న వాళ్ళకి రిటర్న్స్ రావాలి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి అద్భుతంగా రిటర్న్స్ వస్తేనే రియల్ ఎస్టేట్ పుష్కలంగా ఉంటుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏది మెటీరియలైజ్ అవ్వట్లా. ఫార్మాసిటీ అన్నారు, ఎంప్లాయ్మెంట్ అన్నారు, అది అన్నారు, మెటీరియలైజ్ అవ్వాలా. నీమ్స్ అన్నారు, మెటీరియలైజ్ అవ్వాలా. ఇప్పుడు కొత్తగా ఇంకేదో ఈస్ట్ అంటారు, మెటీరియలైజ్ అవుతుందో అవ్వదో తెలీదు. రేపు పొద్దున అది కూడా స్క్రాప్డ్ అంటారేమో తెలీదు, వేరే ప్రభుత్వం వచ్చి. నేను అందుకనే ఒకటే చెప్తున్నాను, ఆర్గానిక్గా గ్రోత్ అయ్యే ఏరియాస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బై డిఫాల్ట్ గ్రోత్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ డిఫాల్ట్గా గ్రోత్ అయ్యేది, ఆర్గానిక్గా గ్రోత్ అయ్యే ఏరియాస్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ అక్కడ చేంజ్ అవుతుందని కొంతమంది చంద్రబాబు నాయుడు వస్తాడు అంటే, చంద్రబాబు నాయుడు అంటే కొంచెం బేసిక్గా జనరల్ నాలెడ్జ్ ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేశారు, అలా డెవలప్ చేస్తారని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నారు. సో ఏంటి ఇప్పుడు ఇక్కడ చాలా మంది హైదరాబాద్ సంబంధించిన చాలా మంది ఇన్వెస్టర్లు కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపేసి అక్కడికి వెళ్దాము, అక్కడ మళ్ళీ అమరావతిని రీబిల్డ్ చేస్తారు, అక్కడ ఇన్వెస్ట్ చేద్దామన్న ఒక థాట్ నడుస్తుంది. అవును, చాలా మంది నడుస్తూ ఉంటారు, మీకు కూడా కన్సల్ట్ అయ్యి ఉంటారు. సో ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మెయిన్ ఏంటంటే అందరూ అనుకోవటం చంద్రబాబు నాయుడు గెలిస్తే హైదరాబాద్ పని అయిపోతుంది, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మళ్ళీ ఇన్వెస్టర్లు అందరూ అటు వెళ్తారని చెప్పేసి అంటా ఉన్నారు. మనం 2014లో మీకు గుర్తుందో లేదో, 2014లో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిచి ఆయన కొత్తగా టేకప్ చేశారు 2014లో. ఓకే, అప్పుడు ఒక 5 years చంద్రబాబు నాయుడు పరిపాలించిండు. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ యాజిటీస్గా అదే అయిపోయింది. అప్పుడు ఏంటి, హైదరాబాద్ పని అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు అటు వెళ్ళిపోయిండు, ఇంకా ఐటీ మొత్తం అక్కడ తీసుకెళ్ళిపోతాడు, అక్కడ ఏవో అద్భుతాలు జరగబోతున్నాయి,
మొత్తం హైదరాబాద్లో ఎవ్వరు ఇన్వెస్ట్ చేయరు, మొత్తం ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోతారు, అది ఇది అని చెప్పేసి చాలా అనుకోవడం జరిగింది. ఏమైనా జరిగిందా ఇప్పటివరకు? ఎంతమంది వెళ్ళి ఉంటారండి మైగ్రేట్ అయిపోయి? నథింగ్ విల్ హ్యాపెన్. ఏం జరగల. ఇప్పుడు అప్పుడు జరగంది ఇప్పుడు కొత్తగా ఏం జరగదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఈరోజు టాప్ మోస్ట్ సిటీస్లో ఎంటైర్ ఇండియాలోనే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఐటీ పరంగా కానీ, పాపులేషన్ గ్రోత్ పరంగా కానీ, జీడిపి పరంగా కానీ, అన్నింటి పరంగా కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాం. హైదరాబాద్ ఆల్రెడీ ఎంటైర్ వరల్డ్లోనే టాప్ 10లో మన హైదరాబాద్ ఉంది. సో అలాంటి సిటీని వదిలేసి ఎవరు పోవాలనుకోవట్లేదు, ఆ థాట్ కూడా రాదు. ఒకవేళ మైల్డ్గా జరిగేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అంటే కొందరు అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తే కొంతవరకు ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ చేసేవాళ్ళు కొంతవరకు అక్కడ వెళ్ళొచ్చు తప్పిస్తే డ్రాస్టిక్ చేంజ్ అయితే జరగదండి. అంత డ్రాస్టిక్ చేంజ్ ఏముంది. ఓకే. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే కామన్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్కి భయపడుతున్నారు హైదరాబాద్లో. ఒక జనరల్ ఒక నార్మల్ 50,000 ఎర్న్ చేసే ఒక ఎంప్లాయీ లేదంటే డైలీ వేజ్ పర్సన్ ఇక్కడ రియల్ ఎస్టేట్ చూడంగానే కోట్లలో ఉంటుంది, ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. బేసిక్ ఒక సేవియర్ నాలాంటి ఒక ఎంప్లాయీ ఒక ఇయర్లీనో లేదంటే 2 yearsకో సేవ్ చేసి మ్యాక్స్ 5 to 8 lakhs లేదంటే ఒక 10 lakhs. సో అలాంటి వాళ్ళు ఆ 10 lakhs హైదరాబాద్లో ఏ ఏరియా చూసినా కూడా మినిమం అమౌంట్ ఉంటుంది, అక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి హైదరాబాద్ సరౌండింగ్స్ లోనో లేదంటే హైదరాబాద్ రిలేటెడ్ ఏరియాలోనో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? నేను ఒక ఏరియా చెప్తానండి. నిజంగా ఈ ఏరియా అంటే గ్యారంటీగా అద్భుతంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్ తీసుకొచ్చే ఏరియా అండి. ఒకే ఏరియా చెప్తాను, అది కూడా అండర్ 15,000 per square head. అండర్ 15,000లో మీకు అంటే ఇప్పటివరకు హైదరాబాద్ సినారియోలో చూసుకుంటే వెస్ట్ హైదరాబాద్ చాలా బాగా గ్రోత్ అయిందండి. వెస్ట్ హైదరాబాద్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ఏరియాస్ ఏదైతే ఉందో దీనికి నియర్ బై ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో చాలా బాగా పెరిగింది. అండ్ నియోపోలిస్ కూడా వెస్ట్ హైదరాబాద్లోనే వచ్చింది. నియోపోలిస్ అని మీరు వినే రీసెంట్ 100 crore per acre వెళ్ళింది. అదేంటంటే అంటే నియోపోలిస్ అనేది ఫ్యూచర్లో హైదరాబాద్కి ఒక సిగ్నేచర్ లాగా మారబోతుంది. మీరు ఇది కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే నియోపోలిస్ అనేది టోటల్ 363 acresలో దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్ 120 feet రోడ్స్, 100 feet రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేస్తూ ఉన్నారు. దాంట్లోనే రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ హోటల్స్ ఉంటాయి, కమర్షియల్గా ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి, అన్నీ ఇంకా అమ్యూనిటీస్, మాల్స్ అన్నీ డెవలప్ చేస్తూ ఉన్నారు. దానికోసం సపరేట్గా ఒక ఎగ్జిట్ కూడా ఇవ్వడం జరిగింది. అది నియోపోలిస్ అనేది సిగ్నేచర్ లాగా మారబోతుంది. దానికి నియర్ బై ఉన్న ఒక లొకేషన్ చెప్తాను. దానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, నానక్రామ్ కూడా, గచ్చిబౌలి వీటన్నిటికీ ఐటీ హబ్కి ఎర్లీ ఇయర్ అంటే మనం ఒక 7-8 years 10 years బ్యాక్ మోకిలా అనే పేరు నార్మల్గా వినపడేది. ఆ మోకిలాలో ఒక 7-8-10 years బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ టైంలో సిమిలర్ 7-8 years బ్యాక్ అదే 15,000 16,000 అలా ఉండేది. ఓకే, ఇప్పుడు రైట్ నౌ మోకిలాలో 70,000కి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి శంకర్పల్లి మీరు తెలుసు కదా, అరౌండ్ 40,000 per square head ఇప్పుడు రన్ అవుతా ఉంది. సో మెనీ విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి శంకర్పల్లికి. కొంచెమే రెసిడెన్షియల్ జోన్ ఉంది, అది ఫుల్ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ శంకర్పల్లి దాటిన తర్వాత టువార్డ్స్ మొమిన్పేట్ రోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ మొమిన్పేట్ రోడ్ అనేది 150 feet వైడ్ రోడ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏం చేయలేదు, 150 feet వైడ్ రోడ్ చేయబోతున్నారు. అండ్ శంకర్పల్లి దాటిన తర్వాత ఒక 10 kilometers మనకి 10 kilometers వరకు కన్జర్వేషన్ జోన్స్ ఇవన్నీ ఉన్నాయండి. కన్జర్వేషన్ జోన్స్, పెరి అర్బన్ జోన్స్ ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే మనకి రెసిడెన్షియల్కి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మేతాబ్ ఖాన్ కూడా అని ఒక సర్కిల్ వస్తుంది. ఆ సరౌండింగ్లో నెక్స్ట్ మేతాబ్ ఖాన్ కూడా ఇట్ విల్ బి గోయింగ్ టు నెక్స్ట్ మోకిలా. ఎందుకు అనంటే ఇప్పుడు సదాశివపేటలో వెళ్ళిపోయి మనం 25,000 పెట్టుకుంటా ఉన్నారండి. కోకాపేట్కి, నియోపోలిస్కి అరౌండ్ 55 to 60 kilometers వస్తుంది. ఈవెందో షాద్ నగర్లో వెళ్ళిపోయి 20,000 18,000 20-25 పెట్టుకుంటా ఉన్నారు. ఇది కూడా సేమ్ 55-60 kilometers వస్తుంది. కానీ ఈ మేతాబ్ ఖాన్ కూడా ఏదైతే ఉందో మీరు గూగుల్ మ్యాప్ చేసుకోండి, నియోపోలిస్ నుంచి మేతాబ్ ఖాన్ కూడా వరకు జస్ట్ 30 kilometers. ఓకేనా, అక్కడ 25 ఇక్కడ 25 ఉంది. అరౌండ్ 15,000 లోపు మనకి per square head దొరికిస్తుంది ఆ సరౌండింగ్లో విత్ ఇన్ 5-6. డైరెక్ట్ మేతాబ్ ఖాన్ కూడా 30 kilometers అంతే. 30 kilometers అంటే ఇక్కడ సదాశివపేట నుంచి
సదాశివపేట షాద్నగర్తో పోల్చుకుంటే 30 కిలోమీటర్స్ తగ్గుతుంది. ప్రైస్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 30-40% తగ్గిపోతుంది. రేపు పొద్దున జస్ట్ అంటే రోడ్ ఎక్స్పాన్షన్ అయిపోతే సరిపోతుందండి. ఆ ఏరియా అద్భుతంగా డెవలప్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో దీనికి బూస్టింగ్గా మళ్ళీ మొబిలిటీ వ్యాలీ అనే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి అద్భుతంగా అక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు రైట్ నౌ అద్భుతంగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. లైక్ 4 lakh ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి మొబిలిటీ వ్యాలీ ఫుడ్ ప్రాసెసింగ్ రెండు కలిపేసి. సో అంత 4 lakh ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి అదొక బూస్టరు. ప్లస్ ఇదొక నియర్ బై నుంచి ఎంత లాంగ్ ఉంటుంది? 10 kilometers అంతే. 10-11 kilometers. ఇప్పుడు మీరు చెప్పే ప్రాజెక్ట్ కాదు, ఆ ఏరియా 10-11 kilometers లో వచ్చేస్తుంది అంతే. ఆ ఏరియా అంటే మీరు చెప్పే ప్రాజెక్ట్ కూడా నియర్ బై ఉంటుంది శంకరపల్లికి. మన ప్రాజెక్ట్ ఉంది, బట్ మన ప్రాజెక్ట్ కోసం నేను చెప్పట్లేదు. జనరల్ గా 100% అక్కడ గ్రోత్ అయ్యే ఏరియా కాబట్టి నేను చెప్తున్నాను. మీరు చెప్పే దాని ప్రకారం హైదరాబాద్ లో తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి త్వరలో. 100%. అంటే ఇప్పుడు డిస్టెన్స్ తక్కువ ఉంది, అంటే ఏమి రైట్ ఇన్వెస్ట్మెంట్ అని ఒకటి ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ అందరు చేస్తారు, బట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే అద్భుతంగా రిటర్న్స్ పొందుతారు. అంటే అన్నీ వచ్చిన తర్వాత మనం వెళ్ళి కొనుక్కోవాలని అంటే అది ఎక్కడో ఉంటుంది. అన్నీ వచ్చిన తర్వాత ఏమీ రాకుండా వస్తాయి అని తెలిసి ఎనాలిసిస్ చేసి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దే విల్ బి గెట్ అద్భుతమైన రిటర్న్స్ తీసుకుంటారు వాళ్ళు. అంటే బేసిక్ ఏమైపోతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది పర్సన్స్ క్యాష్ కంటే కూడా లోన్ ప్రాసెస్కి ఎక్కువ వెళ్తున్నారు. బ్యాంక్ లోన్స్తోనూ తీసుకుని బ్యాంక్ దగ్గర ఒక 10 lakhs లోన్ తీసుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాము, ఆ ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన రిటర్న్స్ తీసుకుని మళ్ళీ ఇక్కడ బ్యాంక్ లోన్ క్లియర్ చేద్దాము, ఈ థాట్ నడుస్తుంది జనరల్గా. సో అలా లోన్స్ తీసుకొని ఫ్లాట్స్ లేదంటే ప్లాట్స్ ఇలాంటివి కొంటాము బెటర్ అంటారా? ఫ్లాట్స్ అయితే ఓకే, అంటే మనం లివింగ్ ఉంటాం కాబట్టి ఫ్లాట్స్ విషయంలో మనం రెంటల్ తగ్గిపోతుంది. మనకి రెంటల్ అనేది మనం దాన్ని పక్కన పెట్టేసి రెంటల్ అమౌంట్ కొంత ఇక్కడ కవర్ అవుతుంది కాబట్టి ఫ్లాట్స్ వరకు మనం కొనుక్కోవచ్చు. బట్ ప్లాట్స్ అనేవి అంటే లోన్స్ తీసుకొని కరెక్ట్ కాదు నా దృష్టిలో. మీ దగ్గర లిక్విడ్ ఉంటే ప్లాట్లు కొనుక్కోండి, లోన్ తీసుకొని అంతంత పెట్టి ప్లాట్స్ కొనటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో అంత మంచిది కాదంటారు. సో ఇప్పుడు ప్లాట్స్ కూడా ఏంటంటే మీరు చాలా మంది ఏమైపోతుందంటే రాను రోజుల్లో ఫ్లాట్ అది ఎక్స్పైర్ అయిపోతుంది, బట్ ల్యాండ్ ఎక్స్పైర్ అవ్వదు, మనం ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే బాగుంటుంది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ ప్రైస్ లో చెప్పారు మీరు ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి. ఈస్టర్న్ హైదరాబాద్ అంటే చాలా మంది వాళ్ళది ఎక్కువ ప్రైస్ ఉన్నాయి, చాలా మంది ఇన్వెస్టర్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా అటువైపు చెప్తున్నారు. సో విత్ ఇన్ మీరు చెప్పినట్టు ఈ సరౌండింగ్ ఆ ప్లేస్ తో పాటు ఇంకేమైనా ఉన్నాయా సరౌండింగ్స్ లో ఏరియాస్? ఉన్నాయండి బెస్ట్ ప్లేసెస్ అలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. షూర్ 100% చేసి. ఇప్పుడు షాద్నగర్ ఉంది. షాద్నగర్ ఏంటంటే ఒక హైప్ రాలే ఇప్పటివరకు, మీరు గమనించారా లేదు? ఎప్పుడో అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అని అప్పుడు హైప్ వచ్చింది తప్పిస్తే అప్పుడు తర్వాత పడిపోయింది షాద్నగర్. ఆ తర్వాత చాలా స్టాగ్నెంట్గా మెల్లమెల్లగా గ్రోత్ అవుతా వస్తుంది. ఇప్పుడు శ్రీశైలం హైవే ఉందండి. శ్రీశైలం హైవే మనకి ఫార్మా సిటీ అని చెప్పి ఒక హైప్ వచ్చింది. హైప్ వల్ల బీభత్సంగా ప్రైజెస్ పెరిగాయి. ఇప్పుడు బాంబే హైవే ఉంది, నీమ్స్ వస్తుందని చెప్పేసి ఒక హైప్ వచ్చింది. హైప్ వల్ల అద్భుతంగా ఎక్కడో రేట్లు పెరిగాయి. అక్కడ మెటీరియలైజ్ ఏమవ్వాల ఎండ్ ఆఫ్ ద డే. షాద్నగర్కి హైప్ అనేది పెద్దగా ఏం రాలే. చిన్న కంపెనీలు ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ సెంటర్ అని, MSN ల్యాబొరేటరీస్ అని, నాట్కో కంపెనీ అని, అవి ఉన్నాయి తప్పిస్తే ఒక అంటే ఒక ప్రోగ్రెసివ్ వేలో పెరుగుతూ ఉంది. ప్లస్ ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. అదర్ ఏరియాస్తో పోల్చుకుంటే, వేరే హైవేస్తో పోల్చుకుంటే ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి. మీకు అరౌండ్ 5,000 to 15,000లో షాద్నగర్ చుట్టుపక్కల దొరికిపోతాయి. 15-25 పర్ స్క్వేర్ యార్డ్ దొరికిపోతాయి. 5,000 పర్ స్క్వేర్ యార్డ్, 5,000 నుంచి 15-20,000లో హైవేకి డిపెండ్స్ అపాన్ లొకేషన్ అండ్ డెవలప్మెంట్స్ బేస్ చేసుకొని ఉంటుంది. షాద్నగర్ ఏరియాస్లో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దట్టు అది ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. బెంగళూరు హైవే ఇప్పుడు ఎక్స్పాన్షన్ అవుతా ఉంది. అండ్ ఐటీకి కూడా కొంచెం మిగతా హైవేస్తో పోలిస్తే కొంచెం దగ్గర. బాంబే హైవే ఒకటి, బెంగళూరు హైవే ఒకటి, రెండు కొంచెం దగ్గరగా ఉంటాయి ఈ సాఫ్ట్వేర్ ఐటీకి. సో అక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సదాశివపేట ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బట్ చాలా అబ్నార్మల్గా ప్రైజెస్ పెరిగి ఉన్నాయి. అంటే లాంగ్ అయిపోతుంది. ఈవెన్ దో 25,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఈవెన్ దో లోపలికి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా కంకోల్ అని చెప్పేసి, బుదేరా అని చెప్పేసి అంతా అప్ టు లింగంపల్లి అండ్ జహీరాబాద్ వరకు కూడా
తక్కువ ప్రైజెస్ లేవు, అవును చాలా చాలా పెరిగిపోయింది. మినిమం 10,000 కంటే తక్కువ అస్సలు దొరకదు. ఓకే అంతంత దూరం వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది, అంటే ఆబ్వియస్లీ మనం హైదరాబాద్ని బేస్ చేసుకునే కదా అవును ఇన్వెస్ట్ ఎవరైనా చేసేది. హైదరాబాద్ ఎందుకు అంత దూరం వెళ్ళిపోవాలి? అదేదో ఇది ఇంకా డిస్టెన్స్ తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది ఇక్కడతో పోల్చుకుంటే. ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బట్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. అదొకటే, తక్కువ ప్రైస్ లో దొరికితే ఇన్వెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్ లో ఉన్నాయి, కొంచెం ఆర్గానిక్ గా డెవలప్ అవుతా ఉంది నిదానంగా. అప్కమింగ్ 5 years లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? ఏమన్నా ఇప్పుడు మనం చూసాం లాస్ట్ 10 years లోనే స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ర్యాపిడ్ గ్రోత్ పెరిగింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత గ్రోత్ పెరిగింది, ల్యాండ్స్ రేట్లు బీభత్సంగా ఇంప్రూవ్ అయ్యాయి. సో నెక్స్ట్ అప్కమింగ్ 5 years లో గవర్నమెంట్స్ పక్కన పెడితే రియల్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా రియల్ భూమి ఎలా ఉంటుంది? అంటే కొంత గవర్నమెంట్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. గవర్నమెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ అంటేనే గవర్నమెంట్ చేస్తేనే కదా. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా తీసుకొచ్చేది గవర్నమెంటే తీసుకొస్తుంది. వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసి అది చేయరు కదా. డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్, డిపెండ్స్ అపాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ వీళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. గత ప్రభుత్వంలో మనం చూసాము, అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ చేశారు, కొత్త ప్రాజెక్ట్స్ ఎలా తీసుకొచ్చారు, ఇన్వెస్టర్ని ఎలా, అంటే వేరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ఎక్కడో వెళ్ళాల్సినవి తీసుకొచ్చి మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. అండ్ ఎక్కడో ఉన్న ఐటీలో ఉన్నదాన్ని తీసుకెళ్ళి నెంబర్ 2లో పెట్టారు బెంగళూరు తర్వాత. అదే వేలో ప్రోగ్రెసివ్ వేలో వీళ్ళు కూడా ఐటీని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, మిగతా ఫార్మాను కూడా కాన్సన్ట్రేట్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని ఇవన్నీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం జీడిపి అంతా పెంచితే అద్భుతంగా పెరుగుతుంది. బట్ హైదరాబాదు న్యాచురల్గానే గ్రోత్ అవుతుంది రైట్ నౌ. అంటే నార్త్ ఇండియా నుంచి సో మెనీ పీపుల్ హైదరాబాద్కి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. సౌత్ ఇండియాలో కూడా సో మెనీ పీపుల్, అంటే లైక్ వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. హైదరాబాద్లో పొటెన్షియల్ ఉంది, బేసిక్గా ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. హైదరాబాద్ ప్రాబ్లం ఏం లేదండి, జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కొంచెం డెవలప్ చేసుకొని కంపెనీలు రాబట్టుకుంటే వచ్చే 5 years కూడా అద్భుతంగా ఉంటుంది హైదరాబాద్ డెవలప్మెంట్. ఎలాంటి డోకా అయితే లేదు, ఫర్ షూర్, నో ఇష్యూ. సో ఏంటి ఇంకేమైనా రియల్ ఎస్టేట్ అడ్వాంటేజెస్ మీరు ఏం చెప్తారా ఇన్వెస్టర్స్కి? ఎందుకంటే కామన్గా పీపుల్కి లిమిటెడ్ బడ్జెట్లో చేసుకునేటట్టు మీరు ఇందా చెప్పారు, కొన్ని ఏరియాస్ చెప్పారు. సో అట్లా లోన్ ప్రాసెస్ కాకుండా ప్లాట్స్కి సంబంధించి కానివ్వండి, ఫ్లాట్స్కి సంబంధించి కానివ్వండి, యాడ్ ఆన్ ఏమైనా చేస్తారా? షూర్, వై నాట్. కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు లైక్ 30,000 అరౌండ్ మీరు పర్ స్క్వేర్ యార్డ్ పెట్టుకోగలిగితే ఆర్గానిక్గా గ్రోత్ అయ్యే ఏరియాస్లో పెట్టుకోండి. ఓఆర్ఆర్ ఇన్సైడ్ మోస్ట్లీ ట్రై చేయండి. దొరకపోతే ఓఆర్ఆర్కి ఒక 5-6 kilometers లోపు కొన్ని ఏరియాస్లో 5-6 kilometers వెళ్ళండి. కొన్ని ఏరియాస్లో తక్కువ, లైక్ అంటే ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ ఉంది. గోల్డెన్ ట్రయాంగిల్ ఒక 7-8 kilometers వెళ్ళినా కూడా నో ప్రాబ్లం, అది ఆబ్వియస్లీ గ్రోత్ అవుతుంది బికాస్ దగ్గరగా ఉంది కాబట్టి ఐటీకి. కొన్ని తుక్కు కూడా ఆ ఏరియా ఉంది, 2-3 kilometers వెళ్తే సరిపోతుంది. ఆర్గానిక్గా విల్లాస్ అవన్నీ వస్తూ ఉన్నాయి, తుక్కు కూడా కానీ మంచాన్పల్లి కంటే ముందు కానీ ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా నార్త్ హైదరాబాద్ ఉంది, మన మేడ్చల్ ఏదైతే ఉందో, మేడ్చల్ కానీ కండ్లకోయి చుట్టుపక్కల కానీ ఆ ఏరియాస్లో అలా. ఇక నార్త్ నుంచి సౌత్ వరకు వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో ఓఆర్ఆర్కి కొంచెం నియర్ బై ఐదర్ ఓఆర్ఆర్ ఇన్సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది 30,000 per square yard కొనే క్యాబిలిటీ ఉన్న వాళ్ళకి, అరౌండ్ 30-35 వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంచెం అంటే 15,000, 16,000, 15,000 బిలో కొనే వాళ్ళు ఏంటంటే ఇందాక నేను చెప్పిన మేతాబ్ ఖాన్ కూడా ఏదైతే ఉందో ఆ ఏరియా ఒకటి చూస్ చేసుకోవచ్చు. అండ్ షాద్ నగర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ 10,000 యావరేజ్ ప్రైజెస్లో కొంచెం లోపలికి వెళ్తే మనకి డిటిసిపి అప్రూవల్స్లో, హెచ్ఎండి అప్రూవల్స్లో కూడా దొరికిపోతాయి. కొత్తూరు నుంచి షాద్ నగర్ చుట్టుపక్కల అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, న్యాచురల్గా గ్రోత్ అవుతుంది, అన్నిటికీ దగ్గర కాబట్టి. ఒకవేళ తక్కువ ప్రైస్కి మీకు నిజంగానే 12,000, 15,000 లోపు దొరకగలిగితే సదాశివపేట వరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. సదాశివపేట సరౌండింగ్లో ఇక్కడ బాంబే హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ ఈస్ట్ హైదరాబాద్ అయితే నేను సజెషన్ చేయనండి, ఎప్పుడూ చేయను. ఇప్పటివరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు అనుభవిస్తున్నారు కూడా. మన యాదగిరి గుట్ట వైపు కూడా నేను ఓఆర్ఆర్కి నియర్ బై ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినంత నెసెసిటీ లేదు. ఈ సరౌండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బై డిఫాల్ట్గా గ్రోత్ అవుతుంది 100%.
సో ఈ డెవలప్మెంట్స్ మరి చాలామంది మీరు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్గా అవుతుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే రియల్ ఎస్టేట్లో ఏ పార్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లో బడ్జెట్కి సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో కానివ్వండి, హైదరాబాద్లో ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, లేదంటే అలాగే ప్లాట్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, ఎక్కడ కొంటే బాగుంటుందనే సజెషన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా చంద్రశేఖర్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోలో స్క్రోలింగ్లో చంద్రశేఖర్ గారి నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. ఖచ్చితంగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి లో బడ్జెట్లో, అలాగే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు కాంటాక్ట్ అయ్యి బెస్ట్ ప్లేస్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు చంద్రశేఖర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి DHA TV. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.